నీవు బహు ప్రియుడవు నీకు శుభమోను గాక అని చెప్పి దేవుడితో ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మనతో నేర్చుకోరు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడంటే నీవు బహు ప్రియుడమైన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చినాడు దేవుడు నీ కోసం. ప్రత్యేకంగా తను సృష్టికర్త అయిన గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చి భూమి మీద తను ప్రత్యేకంగా భూమి మీద దిగి వస్తూ వచ్చినాడు. ఆయన దిగి రావడమే కాకుండా నేను ఏం చేస్తూ వచ్చినాడు, ప్రియమైన బిడ్డగా అంటే నీవు బహు ప్రియుడవు కనుక నీకు శుభమోను గాక, నీకు శుభం చేయాలని ప్రత్యేకంగా దేవుడు ఎంతో గొప్పగా అంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. కాబట్టి సర్వ సృష్టికర్త అయిన గొప్ప దేవుడు, సర్వశక్తి గల గొప్ప దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వస్తూ వచ్చినాడు. ఎందుకు దిగి వస్తూ వచ్చినాడు? నిన్ను బహు ప్రియమైన బిడ్డగా చేసుకోవాలన్న ఉద్దేశంతో నీవు బహు ప్రియుడు కనుక నీకు శుభమోను కాక నీకు ఖచ్చితంగా శుభం చేయాలని అనుకుంటున్నాడు దేవుడు. నీకు ఎన్ని తప్పుదములు, ఎన్ని అడ్డులు, ఆటంకాలు, ఎన్ని మోసాలలో పడిపోతూ వస్తూ వచ్చినా కానీ దేవుడు మాత్రం నీకు ఆటంకం చేయకుండా నీకు శుభమవును గాక అని చెప్పేసి ప్రత్యేకంగా నిన్ను మాట్లాడుతున్నాడు. అంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా నీకు శుభము చేయాలన్న ఆలోచనతో ఉంటూ వచ్చినాడు. కాబట్టి నిన్ను తన గొప్ప స్వకీయ సాంపద్యంగా గొప్ప ప్రియమైన బిడ్డగా బహు ప్రియుడిగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మన గొప్పదే మనతో నేర్చుకున్న వారు అంత గొప్ప ప్రేమను నువ్వు సంపూర్తిగా తెలుసుకోవాలని దేవుడు సంపూర్తమైన ఉద్దేశం సంపూర్ణమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన గొప్ప దేవుడు మనతో నేర్చుకున్న వారు.